కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 4వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు. మీరు జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలి అన్నా, జరగబోయేది తెలిస్తే ఏం జరగబోయేది ఏమిటో తెలియాలి అన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కార్యాలయంలో సహోద్యోగుల నుండి మంచి మద్దతు పొందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు కనుగొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన వార్తలు వింటారు. అది విన్న తర్వాత మీరు కొంచెంగా కలవరపడతారు. స్నేహితుని సాయంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయబడతాయి. మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ పిల్లల నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువు దొరకడంతో మీ ఆనందానికి అవధులు ఉండవు. ఈ రోజు ఆర్థిక పర లాభాలుంటాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పొందడం ద్వారా రెట్టింపు లాభం పొందుకుంటారు. వ్యాపారవేత్తల భాగస్వామ్యం కోసం కొత్త ప్రతిపాదనలు పొందుకోవచ్చు. ఉద్యోగంలో ఆర్థిక లాభం కోసం పరిస్థితులు సృష్టించే రోజుగా ఉంది. ఉద్యోగస్తులు ఈ రోజు లాభపడవచ్చు. పనిచేసే సహోద్యోగి సహాయం కోసం మీ వద్దకు వస్తే అతన్ని లేదా ఆమెను నిరాశపరచొద్దు. వారికి సాయం చేయండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మాత్రం ఇంట్లో పెద్దల సలహా తప్పక తీసుకోండి. కుటుంబ అభివృద్ధికి అవకాశాలున్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఇతర రోజులతో పోలిస్తే కాస్త బద్ధకంగా అనిపించొచ్చు. మీరు ఇష్టపడే వ్యక్తిని కలుస్తారు. కుటుంబంలోని పెద్దలు ఈ రోజున చాలా ఉత్సాహంగా ఉంటారు. వారు ఉద్యోగాల కోసం ప్రాక్టికల్ గా ఇచ్చిన ఫలితాల కోసం వేచి ఉన్న వ్యక్తులతో కలిసి ఆనందిస్తారు. చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు బయట ప్రయాణాలకు దూరంగా ఉండండి. సహోద్యోగులతో బంధాలు బలపడతాయి. మీరు కొంత గొప్ప విజయాన్ని సాధిస్తారు. అవగాహన యొక్క వాతావరణం కార్యాలయంలో ఇమేజ్ ని మెరుగుపరుస్తుంది. ప్రాజెక్టులో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా సానుకూల ఫలితాలు పొందుకోవచ్చు. దౌత్య సామర్థ్యాలు వివాదాలను పరిష్కరించడానికి, బంధాలను బలోపేతం చేయడానికి సాయపడతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో సీనియర్లు మరియు జూనియర్లతో బంధాలు బలపడతాయి. వారి సాయంతో అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ స్థానం కీర్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు ఉంటాయి. కూడబెట్టిన సంపదల పెరుగుదల ఉంటుంది. ప్రత్యర్థులందరి కుట్రను బయటపెట్టి తెలివితేటలతో విచక్షణతో వారిని గెలిపించడంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా పర్యాటక లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు డబ్బుకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టొచ్చు. కొత్త ఆదాయ వనరులు కనుగొనవచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.